మనిషి తల మీద 1,00,000 వెంట్రుకలుంటాయి. వీటిలో రోజుకు 100 వెంట్రుకలు రాలుతుంటాయి. కాబట్టి విడివిడిగా రాలుతున్న వెంట్రుకల గురించి కంగారు పడటం అనవసరం. తుట్టెలు తుట్టెలుగా జుట్టు రాలుతున్నప్పుడు మాత్రమే ఆలోచించాల్సొస్తుంది. ఒక వెంట్రుక 4-5 ఏళ్లు తలమీద ఉండి ఆ తర్వాత రాలిపోతుంది. దాని స్థానంలో మరో వెంట్రుక రావడానికి 6 నెలలు పడుతుంది. తల దువ్వుకునేప్పుడు, తలస్నానం చేసినప్పుడు కొంచెం ఎక్కువ జుట్టు రాలుతుంది. ఇవి నెలకి సుమారు అరంగుళం వరకు పెరుగుతుంటాయి. ఎప్పుడు చూసినా మన తలపై సుమారు 85% వెంట్రుకలు పెరుగుతూ మిగతావి విశ్రాంతి దశలో ఉంటాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతూ ఉండడం వల్ల జుట్టు రాలిపోతున్నా పెద్దగా తేడా తెలీదు. కాని ఒకవేళ పెద్ద సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టు పలచబడడం, మాడు పైకి కనబడుతుండడం, కొందరిలో బట్టతల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎక్కువగా వెంట్రుకలు రాలటానికి ఆడవారిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో పాటు పోషకాహార లోపం వంటివి దోహదం చేయవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణమూ లేకపోవచ్చు. ఈ సమస్య గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది కామన్ ప్రాబ్లం గా మారింది. ప్రాబ్లం చాలా చిన్నదిగానే కనిపించినా అన్ని వయసుల వారిని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే బట్టతల వచ్చేది, కానీ నేడు టీనేజ్ లోనే వస్తుంది. ఇది పురుషుల్లోనే కాదు, స్త్రీలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఈ జుట్టు ఎందుకు రాలుతుంది? జుట్టు రాలటానికి కారణాలేంటి? జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. వెంట్రుక జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు. ప్రతి వెంట్రుక దాదాపు 1 సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. 3 నుంచి 4 నెలల తరువాత వెంట్రుకలు రాలడం, వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు రావడం జరుగుతుంది. రోజూ జుట్టు రాలడం అనేది సాధారణ విషయమే. కాని కొంతమందికి ఒకే రోజులో చాలా జుట్టు రాలుతుంది. ఇది స్త్రీలలో, పురుషుల్లో, పిల్లల్లో కూడా ఉంటుంది. ఎవరికైనా రోజుకు 75 నుంచి 100 వెంట్రుకలు రాలడం అనేది సహజం. అంతమాత్రం చేత ఆందోళన చెందాల్సిన పని లేదు. హెయిర్ లాస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకప్పుడు చాలా థిక్గా ఉండేది హెయిర్, చాలా లాంగ్ ఉండేది, స్ట్రాంగ్ హెయిర్ ఉండేది. ఇప్పుడు థిన్ పల్చబడిపోయింది, లేకపోతే సన్నగా అయిపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ హెయిర్ అనేది అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే లేడీస్లో కానీ జెంట్స్లో కానీ స్కాల్ప్ పైన ఒక 1 lakh ఫాలికల్స్ ఉంటాయన్నమాట. డైలీ ఏంటంటే అప్ టు 100 హెయిర్స్ అంటే రోజుకి 100 హెయిర్స్ పోవడం అనేది చాలా నార్మల్. కానీ చాలా మంది ఏంటంటే ఒక 5 పోతున్నాయి, 10 పోతున్నాయి అని చెప్పి కన్సల్టేషన్కి వస్తూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. సో 5, 10 లేకపోతే మనం ఇప్పుడు అనుకున్నాం కదా 100 వరకు పోయినా కూడా అదేమి అబ్నార్మల్ కాదు, అంటే సీరియస్ కాదు, భయపడాల్సింది కూడా ఏం లేదు. ఓన్లీ 100 కన్నా ఎక్కువ పోతున్నాయి, లేకపోతే ఇలా కుచ్చుకుచ్చులాగా పోతున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా కొంతమందికి అలోపేషియా ఏరియేటా, తెలుగులో పేను కొరుకుడు అని అంటారు, ఇలా ప్యాచ్ లాగా పోతుందన్నమాట. అలాంటప్పుడు కూడా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే చాలా కామన్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే బోత్ మెన్ అండ్ విమెన్, ఎస్పెషల్లీ మెన్, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, బట్టతల అంటాం కదా, అది కూడా కామన్ ప్రాబ్లం అన్నమాట. అందం, ఆకర్షణ తెచ్చిపెట్టే జుట్టు ఊడిపోతుందంటే ఎవరికైనా బాధే. ముఖ్యంగా ఆడవారైతే దువ్వుతున్నప్పుడు ఒక్క వెంట్రుక రాలినా విలవిల్లాడిపోతారు. నిజానికి రోజు ఎంతో కొంత జుట్టు రాలటం సహజమే, కానీ మరీ ఎక్కువగా కుచ్చులుగా ఊడుతుందంటే మాత్రం అనుమానించాల్సిందే. జుట్టు రాలటం అనేది ఎక్కువగా ఒత్తిడి వల్ల జరుగుతుంది. అసలు ఈ జుట్టు రాలటం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. హెయిర్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ద్వారా పాస్ అవుతుంది అనమాట గ్రోత్ ఫేజ్లో. దాన్ని హెయిర్ గ్రోత్ సైకిల్ అంటాం. అందులో ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ది ఎనర్జన్ అంటే గ్రోయింగ్ ఫేజ్ అనమాట, అంటే ఎదిగే స్టేజ్లో ఉంటుంది. ఈ ఎదిగే స్టేజ్లో ఎప్పుడు కూడా 70 to 80% ఆఫ్ ది హెయిర్స్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి. తర్వాత క్యాటజన్ అంటాము, అది రెస్టింగ్ స్టేజ్. ఇందులో చాలా తక్కువ పర్సెంటేజ్ హెయిర్స్ ఉంటాయన్నమాట. తర్వాత టీలోజన్ అనేది షెడ్డింగ్ ఫేజ్లో 15 to 20% హెయిర్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయే స్టేజ్ని ఎగ్జోజన్ అంటాం. సో ప్రతి హెయిర్ ఫాలికల్ కూడా ఈ స్టేజెస్ ద్వారా వెళ్తుందన్నమాట.
30 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీ పురుషుల్లో జుట్టు రాలటం ఎక్కువవుతోంది. జుట్టు రాలటం, బట్టతల రావటం అనేవి రెండు వంశపారంపర్య లక్షణాలు. పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ప్రభావం జుట్టు రాలటం మీద ఉంటుంది. జుట్టు తుట్టెలుగా రాలుతున్నప్పుడు ఎవరికైనా ఆందోళనగా ఉంటుంది. హెయిర్ లాస్ కి కారణాలు చాలా ఉంటాయి. ఓకే, అందులో టెంపరీ ఉంటాయి, పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. ఆ టెంపరీ కాజెస్ లో ఏంటంటే ఇంటర్నల్ కాజెస్, ఎక్స్టర్నల్ కాజెస్. ఇంటర్నల్ కాజెస్ అంటే ఇంటర్నల్ కాజెస్ వల్ల వచ్చిన హెయిర్ లాస్ లో ఏమవుతుందంటే హెయిర్ షాఫ్ట్ అంటే ఈ పైకి కనపడేదే కాకుండా రూట్ బల్బ్ అంటాం కదా, ఆ తెల్లగా ఉంటుంది హెయిర్. మీరు హెయిర్ లాస్ అయిన బయటకు వచ్చిన హెయిర్ ని చూసుంటే కనుక అర్థమవుతుంది. చిన్న వైట్ గా బల్బ్ లాగా ఉంటుంది అనమాట. ఆ రూట్ తో సహా పోతుంది అనమాట. ఇంటర్నల్ కాజెస్ వల్ల, సపోజ్ డిసీజ్ వల్ల, ఏదైనా మెడికేషన్ వల్ల ఇలా పోయినప్పుడు. ఎక్స్టర్నల్ కాజెస్ లో ఏంటంటే హెయిర్ షాఫ్ట్, ఈ బయటికి కనపడే భాగం మాత్రమే అది బ్రేక్ అయిపోవడం వల్ల, డ్యామేజ్ అయిపోవడం వల్ల హెయిర్ షాఫ్ట్ మాత్రమే ఊడిపోతుంది అనమాట. సపోజ్ పర్మింగ్, ఈ కెమికల్స్ అవి వాడినప్పుడు బల్బ్ రాదు బయటికి, రూట్ పోకుండా ఉంటుంది ఇందులో. ఇంటర్నల్ కాజెస్ లో కామన్ కాజ్ ఏంటంటే టీలోజిన్ ఎఫ్లూవియం అంటాం. టీలోజిన్ ఎఫ్లూవియం అంటే షెడ్డింగ్ ఫేజ్ లో ఉన్న హెయిర్స్ తొందరగా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సపోజ్ పేషెంట్ ఈ రెటినాయిడ్స్, పింపుల్ కది రెటినాయిడ్ టాబ్లెట్స్ ఇస్తాం, ఐసోట్రెటినాయిన్ అని. అలాంటి టాబ్లెట్స్ పైన తీసుకుంటున్నప్పుడు, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కీమోథెరపీ అని తీసుకుంటారు, ఆ కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు, తర్వాత ఏదైనా ఇల్నెసెస్ అనమాట. ఇల్నెసెస్ అంటే సపోజ్ పేషెంట్ కి సివియర్ ఫీవర్స్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే టైఫాయిడ్, మలేరియా ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు కానీ హెయిర్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జుట్టు రాలడానికి చాలా కారణాలున్నాయి. స్త్రీ పురుషుల లైంగిక హార్మోన్లైన ఈస్ట్రోజన్, ఆండ్రోజన్లలో మార్పుల వలన జుట్టు రాలుతుంది. కొన్ని మందుల వాడకం వలన కూడా జుట్టు రాలవచ్చు. మందుల వాడకం ఆపేసిన తరువాత తిరిగి జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది. గౌట్, బీపీ, గుండెకు సంబంధించిన మందులు, విటమిన్ ఏ ఎక్కువగా తీసుకున్నా, యాంటీ డిప్రెసెంట్స్ అధికంగా వాడినా జుట్టు రాలవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల పిల్లల్లో జుట్టు రాలుతుంది. యాంటీఫంగల్ మందులు వాడి ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు. ల్యూపస్, డయాబెటిస్ వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ వలన, చికిత్సల వల్ల జుట్టు రాలవచ్చు. స్కారింగ్ వల్ల శాశ్వతంగా జుట్టు రాలిపోతుంది. మామూలుగా రాలే జుట్టు సహజమైన శిరోజాల జీవిత సైకిల్లో భాగమే. తొలి దశను గ్రోత్ స్టేజ్ అని, తుది దశను రెస్టింగ్ స్టేజ్ అని అంటారు. ఇలా తొలి దశ నుండి తుది దశకు కదులుతున్నప్పుడు జుట్టు ఊడుతుంది. పురుషులకైనా స్త్రీలకైనా అందాన్ని ఇనుబడింపచేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మన దేశంలో కేశ సంపదకు కొదవలేదు. స్త్రీలు పొడవైన జుట్టుతో, పురుషులు ఉంగరాల జుట్టుతో, జులపాల జుట్టుతో అందంగా కనపడేవారు. ఒకప్పుడు బట్టతల గలవారు 1% కంటే తక్కువ ఉంటే, నేడు యువకులలోనే 30% పైగా బట్టతల గలవారు కనిపిస్తున్నారు. జుట్టుని కట్ చేయడం క్షణాల్లో పని. కానీ అది 1 ఇంచు పెరగడానికి కూడా ఎంతో సమయం వేచి చూడాలి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం చాలా మంది చాలా రకాలుగా తాపత్రయపడుతుంటారు. కాని అందరికీ జుట్టు వేగంగా పెరగదు. బిడ్డ పుట్టిన 3 నెలల తరువాత స్త్రీలలో జుట్టు రాలడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా హార్మోన్లతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువవడం వల్ల జుట్టు రాలుతుంది. తిరిగి హార్మోన్ల ఉత్పత్తి సాధారణ స్థాయికి రావడంతో జుట్టు రాలడం ఆగిపోయి తిరిగి పెరుగుతుంది. లేకపోతే కొంతమంది ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అవి వాడుతూ ఉంటారు. ఆ పిల్స్ ఆపేసినప్పుడు కూడా సడన్ గా హెయిర్ లాస్ వస్తుందన్నమాట. తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత, బేబీ డెలివరీ అయినాక పోస్ట్ పార్టం అలోపేషియా అంటాం. హార్మోనల్ చేంజెస్ వల్ల హెయిర్ లాస్ రావచ్చు, దాన్ని పోస్ట్ పార్టం అలోపేషియా అంటాం అనమాట. ప్రస్తుతం మారుతున్న స్థితిగతులు, కార్పొరేట్ ఉద్యోగాలు, వ్యాపారంలో టెన్షన్లు, ఇవే కాకుండా మానసిక ఒత్తిడులన్నీ కూడా మన జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఎంత కష్టపడినా మన ఆరోగ్యం, అందం దెబ్బతింటుంటే ఎవరికైనా బాధే మరి. ఏ థెరపీ వాడినా అది సైడ్ ఎఫెక్ట్స్ లేనిదై ఉండాలి. అటువంటి న్యాచురల్ థెరపీలను వైద్యుల సలహా మేరకు మన ఇంట్లో చేసుకోవాలి. అప్పుడు జుట్టు రాలే సమస్యలు తీరి మనశ్శాంతి లభిస్తుంది. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాం అని చెప్తారు. ఆ డైటింగ్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ ఫ్యాట్, బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ వెళ్ళిపోవడం కాకుండా దాంతోపాటు హెయిర్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అన్నీ వచ్చేస్తాయి అనమాట. హెయిర్ పోతుంది,
బాడీలో ఉన్న విటమిన్స్ మినరల్స్ కూడా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ లాస్ కూడా కామన్ డైటింగ్ మీద ఉన్నప్పుడు. కానీ ఇందులో చాలా వరకు టెంపరీగా ఉంటాయన్నమాట. ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్. సపోజ్ మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు, పిల్లల్లో ఉంటే ఎగ్జామ్స్ ముందు వాళ్ళు సడన్ గా టెన్షన్ పడుతూ ఉంటారు, హెయిర్ లాస్ అని తీసుకొస్తూ ఉంటారు పేషెంట్స్. అయితే స్ట్రెస్ వల్ల వచ్చిన హెయిర్ లాస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు స్ట్రెస్ ఉంటే రేపు ఊడిపోవడం హెయిర్ అనేది ఉండదు, ఇమ్మీడియట్ గా ఉండదు ఎఫెక్ట్. ఒక 3 to 6 months ముందు నుంచి కూడా స్ట్రెస్ ఉంటేనే అది హెయిర్ లాస్ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సాధారణంగా కనిపించే బట్టతలను ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. ఇది పురుషుల్లో జుట్టు రాలడానికి గల ముఖ్య కారణం. ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లో హెయిర్ లైన్ వెనుకకు జరగడమే కాకుండా బట్టతల కూడా వస్తుంది. ఇటువంటి బట్టతల స్త్రీలలో కూడా వస్తుంది. దీన్ని ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. దీనివల్ల తలపై జుట్టు పలచబడుతుంది. ఒక కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఏంటంటే అలోపేషియా ఏరియేటా అంటాం. అలోపేషియా ఏరియేటా అంటే చాలా మంది తెలుగులో పేను కొరుకుడు అంటారు. ఇలా ప్యాచ్ లాగా ఊడిపోతూ ఉంటుంది జుట్టు. అది తల మీదే కాకుండా బియర్డ్ రీజియన్ లో పోవచ్చు, లేకపోతే మొస్టాష్ పోవచ్చు, లేకపోతే ఐబ్రోస్ పోవచ్చు, ఐ ల్యాషెస్ పోవచ్చు, ఆ తర్వాత బాడీలో ఉన్న హెయిర్ ఎక్కడైనా కూడా పోవచ్చు అనమాట. అది ఓన్లీ స్కాల్ప్ అయితే అలోపేషియా ఏరియేటా అంటాం, బియర్డ్ కానీ. అది బాడీ ఉన్న హెయిర్ మొత్తం కూడా పోవచ్చు కొంతమందికి. దాన్ని యూనివర్సాలిస్ అంటాం, అంటే ఇంక్లూడింగ్ ఐబ్రోస్ పోతాయి అనమాట. స్కాల్ప్ మొత్తం పోతే టోటాలిస్ అంటాం. ఆ తర్వాత అది ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే ఆటో ఇమ్యూన్ అంటే మన ఓన్ బాడీ యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట హెయిర్ కి ఎగ్నెస్ట్ గా. సో దానివల్ల ఈ యాంటీబాడీస్ ఆ హెయిర్ ఫాలికల్ ని డిస్ట్రాయ్ చేసి ఆ ప్యాచ్ గా ఊడిపోవడం కానీ లేకపోతే మొత్తానికి ఊడిపోవడం కానీ జరుగుతుంది. అలోపేషియా ఏరియేటా అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతుంది ఇది. ఆ తర్వాత ఇంకొకటి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఇస్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, అంటే బాల్నెస్ అంటాం కదా, తెలుగులో బట్టతల అంటాం. బట్టతల ఏంటంటే అది మెన్లో కామన్ అనమాట, మేల్ పేషెంట్స్లో. అలాగని లేడీస్కి కూడా బట్టతల వస్తుంది. కాకపోతే మెన్ లాగా అంత ఎర్లీగా అంత సివియర్గా వచ్చేసేదు. లేడీస్లో కొంచెం స్లోగా ఉంటుంది అండ్ అంత ఆబ్వియస్గా కనపడదు. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులైన హెయిర్ స్ప్రేలు, జెల్స్ ను అధికంగా వాడటం వల్ల వెంట్రుకల నాణ్యత దెబ్బతింటుంది. చాలా కాలం పాటు వీటిని వాడితే జుట్టు రాలిపోతుంది. అందరి వెంట్రుకలు ఒకేలా ఉండవు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఉత్పత్తులను ఉపయోగించే ముందు ఒకసారి చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి. ఇంటర్నల్ కాజెస్ ఏంటంటే రూట్ తో సహా వచ్చేసేది హెయిర్. ఆ హెయిర్ షాఫ్ట్ అంటే ఈ కనపడే పోర్షన్ లో మధ్యలో బ్రేక్ అయిపోవడం వల్ల వస్తుందన్నమాట, షాఫ్ట్ ఫ్రాక్చర్ అయిపోవడం వల్ల. ఇదేంటంటే ఇప్పుడు హెయిర్ కలరింగ్ చాలా కామన్ అనమాట. దానివల్ల తర్వాత కెమికల్ డైయింగ్, పర్మనెంట్ డైయింగ్ వేసుకోవడం హెయిర్కి, ఆ తర్వాత స్ట్రైట్నింగ్, వేవింగ్ ఇవన్నీ ప్రొసీజర్స్, హాట్ ఐరనింగ్ ఇలాంటివన్నీ చాలా కామన్గా చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత హెయిర్ సీరమ్స్, తర్వాత ఇంకా స్ప్రేస్ వాడడం కూడా ఎక్కువైపోయిందనమాట. జెల్, న్యూస్ ఇవన్నీ హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ని చాలామంది కామన్గా వాడేస్తూ ఉంటారు. దానివల్ల కూడా హెయిర్ పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. చలికాలంలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జుట్టు బలహీనమై జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యల నుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు. నా పేరు కౌసల్య, నేను విద్యానగర్ నుండి వచ్చాను. నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతూ ఉండేది. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ చేశాను, కానీ నాకు ఎక్కడ ఫలితం రాలేదు. వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఈ శకుంతల మేడం దగ్గరికి వచ్చాను. నాకు 3 months నుండి టాబ్లెట్స్ అవి వాడుతున్నాను. నాకు చాలా ఇంప్రూవ్ అయింది హెయిర్. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సాధారణంగా రోజుకి సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతుండటం వల్ల జుట్టు రాలిపోతున్నా పెద్దగా తేడా తెలియదు. కానీ ఒకవేళ పెద్ద సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టు పల్చబడటం, మాడు పైకి కనిపించటం, కొందరిలో బట్టతల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎక్కువగా వెంట్రుకలు రాలడానికి ఆడవారిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో పాటు పోషకాహార లోపం వంటివి దోహదం చేయొచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణమూ లేకపోవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి 2 సార్లు షాంపూ చేయాలి. నూనె తత్వం ఉన్న సిరోజాలైతే 2 రోజులకొకసారి తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
ఆకుకూరలు, తాజా పండ్లు, గుడ్లు, పప్పు దినుసులు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాలి. ఆహారపలవాట్లు, వాడుతున్న మందులు, స్త్రీలలో నెలసరి, గర్భం, మెనోపాజ్ లాంటి స్థితులను బట్టి చికిత్స ఉంటుంది. రక్త పరీక్ష, బయాప్సీ కూడా అవసరం రావచ్చు. వాటి ఫలితాలను బట్టి కూడా చికిత్స ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ వచ్చి హెయిర్ పుల్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. హెయిర్ పుల్ టెస్ట్ అంటే ఒక 6 to 8 హెయిర్స్ పట్టుకుని మనం ఇలా టఫ్ట్ లాగా ఇలా లాగితే ప్రెషర్ పెట్టి ఆ టఫ్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అది ఇట్ ఇండికేట్స్ సివియర్ హెయిర్ లాస్, కొంచెం సీరియస్ హెయిర్ లాస్ ఉంది అని అర్థం అనమాట. ఇంకా తర్వాత ట్రైకోగ్రామ్ అంటాం. ట్రైకోగ్రామ్ అంటే హెయిర్స్ కలెక్ట్ చేసి, అంటే పేషెంట్ని లాస్ట్ హెయిర్ వాష్ చేసినాక 4 days తర్వాత, సపోజ్ హెడ్ బాత్ డే 1 తీసుకుంటే 5th డేని ఆ హెయిర్స్, ఆ 4 days కలెక్ట్ చేసిన హెయిర్స్ని తీసుకురమ్మని ఒక కంటైనర్లో, ఆ తర్వాత అవి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాం అనమాట. ఆ చూడడం వల్ల ఏమైనా రూట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేకపోతే షాఫ్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, డిస్ట్రోఫిక్ హెయిర్స్ ఉన్నాయా, లేకపోతే ట్రైకోరెక్సిస్ నోడోజా అని అలాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. మొనోలిథ్రిక్స్ అని, అంటే హెయిర్స్కి మాత్రమే సంబంధించిన డిసీజెస్ కొన్ని ఉంటాయి. అలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది ఏదో రూల్ అవుట్ చేయడం కానీ కన్ఫర్మ్ చేయడం కానీ చేయొచ్చు. ట్రైకోగ్రామ్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఎనర్జన్ టీలోజన్ రేషియో అని ఉంటుంది. అంటే ఎదిగే స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, రెస్టింగ్ టీలోజన్ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి అనే రేషియో ఏమన్నా ఆల్టర్ అయిందా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు స్కాన్స్, ట్రైకో స్కాన్, హెయిర్ స్కానింగ్ చాలా ఫేమస్ ఇప్పుడు. అంటే అది డిజిటల్గా ఇప్పుడు యాండ్రోజెనెటిక్ అలోపేషియా, బాల్డ్నెస్లో కానీ లేకపోతే ఇలాంటి రేషియోస్ కానీ తెలుసుకోవడం అది చాలా ఈజీ అనమాట. అది ట్రీట్మెంట్ మానిటరింగ్ కూడా ఉపయోగపడుతుంది. అందమైన జుట్టు అందాన్ని పెంచుతుంది. అందమైన అలల్లా ఎగిసిపడే జుట్టు, పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి డ్రీమ్. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఈ కళ నెరవేరుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. హెయిర్ లాస్ ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే, మీరు కన్సల్ట్ అయితే కనుక క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ అంటే డెర్మటాలజిస్ట్. ఇప్పుడు మళ్ళీ ట్రైకాలజిస్ట్లు అంటే వేరే, డెర్మటాలజిస్ట్లు అంటే వేరే. డెర్మటాలజిస్ట్ హెయిర్ ప్రాబ్లమ్స్ చూడరు అనే అపోహలు ఉన్నాయి. ఏ డెర్మటాలజిస్ట్ ఈజ్ ది ఓన్లీ ట్రైకాలజిస్ట్. అంటే అసలు డెర్మటాలజీ ఏంటంటే స్కిన్ అండ్ అలైడ్ స్పెషాలిటీస్. స్కిన్, హెయిర్, నెయిల్, కాస్మెటిక్ డెర్మటాలజీ, లేజర్స్ అన్ని కూడా డెర్మటాలజిస్టే చూస్తారు. సో హెయిర్ లాస్ వస్తుంది కాబట్టి వేరే స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయాలి, డెర్మటాలజిస్ట్ చూడరు అనేది అపోహ. కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల దురద వస్తుంది. దీనికి చికిత్స చేయించకపోతే జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లు పిల్లల్లోనే కాక టీనేజ్లో కూడా వస్తాయి. కొత్త హెయిర్ స్టైల్ పద్ధతులు, జుట్టును గట్టిగా ముడివేయడం, అల్లిన జడను గట్టిగా కట్టడం, పిలక జుట్టు వంటి వాటి కోసం వెంట్రుకలను మూలాల నుంచి లాగడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే తల ముందు భాగంలో బట్టతల వచ్చే అవకాశం ఉంది. వెంట్రుకల నాణ్యత, పరిమాణాలను నిర్ణయించడంలో వంశపారంపర్యం పాత్ర కీలకం. కాబట్టి మీరంతా జుట్టు రాలుతుందని ఆందోళన పడాల్సిన పని లేదు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జుట్టు రాలే సమస్యకు దూరంగా ఉండవచ్చు. పురుషులలో జుట్టు రాలటానికి గల ముఖ్య కారణాలు: తినే ఆహారంలో సరైన స్థాయిలో ఐరన్ లేనివారి జుట్టు రాలుతుంటుంది. పురుషులలో కొన్ని మందుల వాడకం వలన తాత్కాలికంగా జుట్టు రాలుతుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క అల్ప లేదా అధిక పనితీరు వలన కూడా జుట్టు రాలుతుంది. అందంగా కనబడటంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవనశైలిలో మార్పుల వలన లేదా ప్రస్తుత కాలంలో ఉన్న కాలుష్యం మరియు అనారోగ్య కారకాల వలన స్త్రీ మరియు పురుషులలో జుట్టు రాలడం అనేది ఒక సమస్యగా మారిపోయింది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటాన్ని అరికట్టవచ్చు. ఆహారంలో విటమిన్ ఏ, బి, సి, ఈ అధికంగా ఉండేలా చూసుకోవాలి. పచ్చని ఆకుకూరలు, క్యారెట్, ఆక్రోట్ కాయలను ఎక్కువగా తినాలి. ప్రతి మనిషికి అందం నిగనిగలాడే నల్లటి, చిక్కని, పొడవాటివి కురులే. కాబట్టి ముఖానికి అందాన్నిచ్చే కురులు రాలిపోయి జుట్టు తగ్గిపోవడంతో చాలా మంది మదన పడుతున్నారు. కాబట్టి మీ జుట్టు రాలకుండా ఉండాలంటే వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ కురులను మీరే రక్షించుకోవచ్చు. మరొక హెల్దీ టాపిక్ తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.